ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఒక్కసారిగా ఇజ్రాయెల్ మిస్సైళ్లతో దాడులు నిర్వహించింది. ఉత్తర టెహ్రాన్లో బాంబుల మోత మూగింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలు ప్రాంతాల్లో భీకర వాతావరణం నెలకొంది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఇరాన్పై జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా పాల్గొంది. ఇరాన్లో జరిగిన దాడిలో ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా పాల్గొందని, దాడులు కూడా చేస్తోందని ఒక అమెరికా అధికారి తెలిపారు. దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం దేశ పౌరులను అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. టెల్ ఆవివ్లో సైరన్లు మోగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. అణు ఆయుధాలను తయారు చేస్తుందని ఇరాన్ పైన మొదటి నుంచి అమెరికా గాని ఇజ్రాయెల్ గాని ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇరాన్ ఇక నుంచి అణు ఆయుధాలు తయారు చేయొద్దు అనేది కూడా అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే వాటన్నిటిని కూడా పట్టించుకోలేదు. గత జూన్ లో కూడా 12 రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా యుద్ధం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ట్రంప్ ఇన్వాల్వ్ అయి ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశాడు. మీరు అణువాయుధాలు తయారు చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అణువాయుధాలు తయారు చేయకూడదు అనేది కూడా ట్రంప్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినా కానీ అవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా ఇరాన్ ఇంకా కూడా అణు ఆయుధాలను తయారు చేస్తుంది. అణు ఆయుధాలను తయారు చేస్తే ఇప్పుడు వైపు ఇజ్రాయెల్ కు, మరోవైపు అమెరికా కూడా ముప్పు ఉండే అవకాశం ఉందని భావించినటువంటి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయి. 30 ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని ఈ యొక్క దాడులు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. నార్త్ ఈస్ట్ టెహ్రాన్ లో భారీ పేలుళ్లు జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇరాన్ కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ ఇప్పటి వరకైతే టెహ్రాన్ ను వదిలి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క దాడులకు ముందే టెహ్రాన్ ను వదిలి వెళ్ళినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే క్షిపణులతో పెద్ద ఎత్తున విరుచుగా పడుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన ప్రతి దాడులు చేసే అవకాశం ఉందనేది కూడా ఇజ్రాయెల్ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి స్కూళ్లను, అదేవిధంగా ప్రజలను అన్నిటినీ కూడా అప్రమత్తం చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా చేసింది. మొత్తం ఇజ్రాయెల్ లో కూడా ఇప్పుడు సైరన్లు మోగించి ఇజ్రాయెల్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దు, కార్యాలయాలు అన్ని బంద్, అదేవిధంగా స్కూళ్లు బంద్ అనేది కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఎయిర్ స్పేస్ ను కూడా ఇజ్రాయెల్ మూసివేసింది. ఈ యొక్క నేపథ్యంలో భీకర యుద్ధం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇరాన్ పైన, టెహ్రాన్ పైన విరుచుకపడుతున్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా సంయుక్తంగా ఈ యొక్క దాడులు చేస్తా ఉన్నాయి. ఈ యొక్క ఆపరేషన్ పేరు కూడా ఖరారు చేశారు. సుప్రీం లీడర్ ను కూడా ఇప్పటికే ఖమేనీ సురక్షిత ప్రాంతంలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా అనేది కూడా ఇప్పటికే తెలియట్లేదు. అదేవిధంగా లయన్ రోర్ అనే పేరుతో ఈ యొక్క దాడులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇరాన్ లో ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖమేనీ అంటే సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ ఇల్లు, అదేవిధంగా ఆయన కార్యాలయము, అదేవిధంగా ఇంటెలిజెన్స్ కార్యాలయము, రక్షణ కార్యాలయము, వీటన్నిటి సమీపంలో కూడా ఇప్పటికే ఇరాన్ పైన ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇరాన్ ను మొదటి నుంచి అణువాయుధాలను వదలాలి, అణు ఆయుధాలను తయారు చేయొద్దు అనేది కూడా కఠినమైనటువంటి నిర్ణయాలను ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. కానీ అణు విధానం ఆపలేదు ఇరాన్. ఈ యొక్క నేపథ్యంలోనే ప్రాంతీయ అస్థిరత ఏర్పడే అవకాశం ఉందనేది కూడా అందులో భాగంగానే ఇదంతా కూడా ఇజ్రాయెల్ కు, అదేవిధంగా అమెరికాకు ఇరాన్ తో ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అణు ఆయుధాలను ఆపుమన్నా గానీ ఆపట్లేదు అనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా సంయుక్తంగా కలిసి ఈ యొక్క క్షిపణి దాడులు కూడా చేస్తున్నాయి. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు కూడా ట్రంప్ స్పందించాడు.
అయితే అణు ఆయుధాలను తయారు చేయొద్దు అని పదే పదే ఎన్నిసార్లు చెప్పినా గానీ ఈ యొక్క దాడులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా కూడా దాడులు చేస్తున్నాము. ఇరాను ఎప్పటి నుండో ఉగ్రవాదులకు అండగా నిలుస్తుంది. ఇరాన్ ప్రభుత్వము ఇలాంటి చర్యలకు పాల్పడద్దు అని కూడా చెప్పినా గానీ చేస్తా ఉంది అనేది కూడా ట్రంప్ ప్రకటన చేశారు. ఇరాన్ అంతా కూడా అణు ఆయుధాలను తయారు చేయడం వల్ల, ఉగ్రవాదులను పెంచి పోషించడం వల్ల ఇదంతా కూడా దాడులు చేయవలసి వస్తుంది. ఈ దాడుల్లో కూడా అమెరికా పాల్గొంది. అమెరికా ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని కూడా ట్రంప్ ప్రకటన చేస్తున్నారు. ఇరాన్ మద్దతుతోనే హమాస్ పైన గతంలో కూడా దాడులు జరిగాయి అనేది కూడా ట్రంప్ వెల్లడిస్తా ఉన్నాడు. ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకు దిగిన సంత ప్రజలే చంపేస్తుంది. ఇరాన్ లో సంత ప్రజలు ఆందోళన చేసినా కానీ వాళ్ళని ఆ యొక్క ప్రభుత్వం చంపేస్తుంది. కక్ష ఇదంతా కూడా రాక్షసంగా ఉంది ఈ యొక్క ప్రభుత్వం, ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది అంతా కూడా ప్రపంచానికే నష్టం జరుగుతుంది. అందులో భాగంగా ఇజ్రాయెల్ ఎన్నిసార్లు చెప్పినా, అమెరికా ఎన్నిసార్లు చెప్పినా ఈ యొక్క ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడం ఆపడం లేదు. అందులో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనేది కూడా ట్రంప్ చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే భీకర యుద్ధం జరుగుతుంది అని మనం స్పష్టంగా చెప్పచ్చు. ముఖ్యంగా అమెరికా కూడా ఇరాన్ పైన పెద్ద ఎత్తున కోపం ఉంది. ఎందుకు అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది మొత్తం కూడా ఇరానే. ఇరాన్ ను చాలా సందర్భాల్లో హెచ్చరికలు కూడా జారీ చేశాం. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించవద్దు, అణు ఆయుధాలను తయారు చేయొద్దు అని చెప్పినా కానీ పెడచెవున పెట్టింది ఇరాన్. అందులో భాగంగానే ఇజ్రాయెల్ తో కలిసి ఈ రోజు దాడులు చేశామని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించాడు, స్పష్టం చేశాడు. అంతేకాకుండా అమెరికా ప్రజలకు కూడా ఇరాన్ తో ముప్పు పెంచి ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది కూడా అమెరికా అప్రమత్తం తన ప్రజలను చేసుకుంటూ ఈ ఓవైపు ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా అదే విధంగా స్పష్టం చేస్తుంది. అణు ఆయుధాలను తయారు చేయొద్దు అంటే అణు ఆయుధాలను తయారు చేస్తుంది, అణు ఆయుధాలను మా పైన వాడటానికి చూస్తుంది. అందులో భాగంగానే మేము ఉపేక్షించకుండా దాడులు చేస్తున్నాము. ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు మా ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాము, స్కూల్స్ బంద్ చేస్తున్నాము, కార్యాలయాలు కూడా అన్ని బంద్ చేస్తున్నాము. ఇక అణువాయుధాలను ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది ఇరాన్ అని కూడా ఇజ్రాయెల్ కూడా అభిప్రాయపడుతుంది. ఇందులో ఈ యొక్క నేపథ్యంలోనే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.